సీఎం చంద్రబాబు సభ నిర్వహణపై సభ్యులకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. సభలో విలువైన సమయాన్ని వృధా చేయకుండా ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సమయంలో 0 అవర్లో సభ్యులు మాట్లాడేటప్పుడు సుదీర్ఘ ప్రసంగాలు చేయకూడదని, కేవలం తాము లేవనెత్తిన సబ్జెక్టును మాత్రమే పరిమితం కావాలని సీఎం సూచించారు. ప్రశ్నలు అడిగే విధానం అత్యంత క్లుప్తంగా, సూటిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సాగతీత ధోరణి వల్ల ఇతర సభ్యులకు అవకాశం దక్కకుండా పోతుందని, ఇది సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం ఎమ్మెల్యేలకే కాకుండా మంత్రులకు కూడా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. సభ్యులు ప్రశ్నలు అడిగిన వెంటనే మంత్రులు ఇచ్చే సమాధానాలు కూడా సూటిగా, స్పష్టంగా ఉండాలని, అనవసర వివరణలతో సమయాన్ని వృధా చేయొద్దని చెప్పారు. సభ ఎజెండా సజావుగా సాగాలంటే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, ఖచ్చితమైన సమయ పాలనతో అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.